హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 2 ట్రిగనోమెట్రీ దానికి సంబంధించిన ఈ 5 మార్కులకి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో అయితే మన క్వశ్చన్ పేపర్లో 12th ఏకి సంబంధించిన ప్రాబ్లం 12A B ఉంటాయి. అదేవిధంగా మళ్ళీ 13thలో ఏబీలు ఉంటాయి. 11thలో ఒకటే ఉంటుంది. మ్యాట్రిసెస్ నుంచి ఒకటి మాత్రమే అడగడం జరుగుతుంది. ఏబీలు అడగడం, మిగిలిన అన్ని చాప్టర్స్లో ఏబీలు అడుగుతూ ఉంటాడు. సరే, సో మరి ఇందులో భాగంగా ఏకి 5 మార్కులు, బికి 5 మార్కులు, కాబట్టి 12th ఏకి సంబంధించిన ఈ మోడల్ అడగడం జరుగుతుంది. సో మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో నవంబర్ 5 నుంచి 2025 నవంబర్ 5 నుంచి ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయని ఎస్బి టెట్ వాళ్ళు టైం టేబుల్ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సో కాబట్టి కొద్దిగా ఒక 10-15 డేస్ టైం ఉంది అంతే. ఓకేనా, సో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో M1 సప్లిమెంట్ రాయబోయే వాళ్ళు, అదేవిధంగా M2 రెగ్యులర్ ఎగ్జామ్ని రాయబోయే వాళ్ళందరికీ, కాబట్టి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఉన్నాయి, ఒక్కసారి ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి. ఓకేనా, ఎస్. మరి ఈ ప్రాబ్లమ్ని ఎట్లా చేయాలో ఒకసారి చూద్దాం. ఇఫ్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ 1/3 అండ్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు 1/4, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ 3 వాల్యూస్ని కనుక్కోవాలి. tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2, tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఈ వాల్యూ కనుక్కోవాలి. అయితే మీరు గమనిస్తే కాస్ సి ప్లస్ కాస్ డి, సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములాస్ రెండింటిని అప్లై చేస్తాము. చేసిన తర్వాత ఫస్ట్ నేను ఈ వాల్యూ కనుక్కుంటాను. దీని తర్వాత మనం సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వైని కనుక్కోవచ్చు. కొంతమంది ఇంకొక ఫార్ములాని ఉపయోగిస్తుంటారు. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి లాగా ఉంది, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇక్కడ నీకు సైన్ ఏ కాస్ ఏ ఎక్కడా లేదు ప్రాబ్లంలో. ట్రిగనోమెట్రీ యాంగిల్ ఎంత ఇవ్వలేదు, సైన్ ఏ ఈజ్వల్ 3/5 అట్లా. అట్లాంటప్పుడు నువ్వు దీన్ని కనుక్కోవచ్చు. కాస్ ఎక్స్ ప్లస్ వైని కూడా కనుక్కోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/5 4/5 అట్లా ఏమి ఇవ్వలేదు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఒక ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. సైన్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో 2 ఇంటూ ట్యాన్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఎక్స్ ప్లస్ వై బై 2. సైన్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో 2 tan x బై 2 బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ బై 2. 2 tan x అంటే ఎక్స్ ప్లస్ వై బై 2 డివైడెడ్ బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ బై 2 అంటే ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ వై బై 2. సో గుర్తుంచుకోవాలి, నువ్వు tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2ని కనుక్కుంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తావు, సింప్లిఫికేషన్ చేస్తావు, అప్పుడు సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ వస్తుంది. అదేవిధంగా కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, సో ఫార్ములా ఇక్కడ కూడా ఈ రెండిటికి డినామినేటర్ ఒకటే సార్. సో 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2, మరి న్యూమరేటర్లో ఇక్కడ మైనస్ వస్తుంది అంతే, 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2. ఓకేనా, సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసి మనం సింప్లిఫికేషన్ చేస్తే ఆ వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మన టార్గెట్ tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2ని కనుక్కోవాలి. ఎస్, ఫస్ట్ ఇచ్చిన డేటాని నేను ఉపయోగిస్తున్నాను. గివెన్ దట్ ఏమిచ్చంటే కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు 1/3. సో మరి కాస్ సి ప్లస్ కాస్ డి లాగా ఉంది, డైరెక్ట్ ఫార్ములా కాస్ సి ప్లస్ కాస్ డి ఏంటంటే 2 ఇంటూ కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఆ ఫార్ములాని ఉపయోగించాలి. ఇక్కడ సి అంటే ఎక్స్, డి అంటే వై. ఎస్, అప్లై చేస్తున్నా చూడండి. 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 1/3. దీనికి ఒక నంబర్ ఇస్తున్నా 1. అదేవిధంగా నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై, అది కూడా డేటానే. ఆల్సో గివెన్ ఏమిచ్చాడు, సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు 1/4. ఓకే,
మరి ఫార్ములాను అప్లై చేయండి. సైన్ సి ప్లస్ సైన్ డి, 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా 2 ఇంటూ సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఓకేనా? సో ఆ ఫార్ములాని అప్లై చేయాలి. ఇక్కడ సి అంటే ఎక్స్, డి అంటే వై సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో 2 ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వాల్యూ 1/4. ఓకేనా? సో దీనికి ఒక నంబర్ 2 ఇస్తున్నా. సరే, ఇప్పుడు మీరు గమనిస్తే ఇంకా tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2ని కనుక్కోవాలి. అంటే నంబర్ 1 డివైడెడ్ బై 2 చేసామనుకోండి, కాస్ బై సైన్ కాట్ అయిపోతుంది ఎక్స్ ప్లస్ వై బై 2. అటు 2/1 చేద్దాము, అప్పుడు సైన్ బై కాస్ tan ఆఫ్ వస్తుంది. ఓకేనా? సరే, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి డివైడ్ చేసేస్తే. ఓకే, ఎస్ సార్ 1/2 ఎందుకు చేయకూడదు, 2/1 ఎందుకు చేయాలి? నువ్వు 1/2 చేసినా కూడా ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, కాస్ బై సైన్ కాట్ అవుద్ది. కాట్ని ఏం రాసుకోవచ్చు, 1/tan రాసుకోవచ్చు. మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేసి అదంతా చేయాలి, అదంతా ఏం అవసరం లేదు. ఫస్ట్ 2/1 చేస్తే సరిపోద్ది. ఓకేనా? సో 2 డివైడెడ్ బై 1 అంటే దీని మీనింగ్ ఏంటి? ఫస్ట్ నంబర్ 2లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ని నంబర్ 1లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ డివైడ్ చేయండి. నెక్స్ట్ నంబర్ 2లో ఉన్న ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్లో రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ని 1లో ఉన్న రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ని డివైడ్ చేయండి. ఎస్ చెప్పండి. ఫస్ట్ ఇది రాయండి, మళ్ళీ డినామినేటర్ ఇది రాయండి, అంతే. మళ్ళీ ఇది రాయండి, అది చెప్పండి. 2 ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 మొత్తం ఇది ఇలానే రాసుకో, ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2. ఓకే, డివైడెడ్ బై చెప్పండి, మళ్ళీ ఇది రాయమన్నాగా 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2. మరి రైట్ సైడ్లో కూడా మనం డివైడ్ చేయాలి కదా వాటిలో ఉన్న టర్మ్స్. నంబర్ 2లో రైట్ సైడ్లో ఏముందంటే 1/4. నంబర్ 1లో రైట్ సైడ్లో ఏముంది 1/3. ఓకే, ఎస్. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. కాస్ ఎక్స్ మైనస్ 1 వై బై 2 బై కాస్ ఇక్కడ ఎక్స్ మైనస్ వై బై 2 రెండు క్యాన్సిల్ అవుతాయి. ఎస్, ఇక్కడ అదేవిధంగా 2 క్యాన్సిల్ అవుద్ది. సైన్ బై కాస్ ఏమవుతుంది, tan అయిపోతుంది. ఓకేనా? సో డైరెక్ట్గా రాస్తున్నా, tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/4 రాసా ఇంటూ ఈ 1/3 న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుద్ది, అంటే 1/3 3/1 అవుతుంది. ఓకే, ఎస్. సో ఇప్పుడు మీరు గమనిస్తే tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 1 3 డివైడెడ్ బై 4. ఎస్, ఒక వాల్యూని మనం కనిపెట్టేశాము. ఇప్పుడు సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై వాల్యూని కూడా కనుక్కో. ఓకే, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వైని కనుక్కుందాం. సో మరి ఫార్ములా ఇందాకే చెప్పాను, స్టార్టింగ్లో ఏం చెప్పాను, 2 ఇంటూ tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 2. డినామినేటర్లు 1 ప్లస్ tan స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2, 1 ప్లస్ tan స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఫార్ములా సైన్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్లో ఏంటి, 2 tan x బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ బై 2. అదే కాస్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్లో 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ బై 2. అటు ఇక్కడ ఎక్స్ అంటే ఎవరు, ఎక్స్ ప్లస్ వై బై 2 అంతే. ఓకేనా? వీటి నుంచి రాసుకున్నాం ఇవి. ఎస్, మన దగ్గర అన్ని వాల్యూస్నే సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అంటే ఇక్కడ tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2, 2 ఇంటూ రాసే tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 అంటే 3/4 డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 అంటే tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇంటూ tan ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2. సో అంటే 3/4 ఇంటూ 3/4, 3/4 హోల్ స్క్వేర్ డైరెక్ట్గా రాసే 3/4 హోల్ స్క్వేర్. ఓకేనా? సరే,
మీరు గమనిస్తే ఒక చిన్న ఫార్ములా, ఏ బై బి హోల్ స్క్వేర్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఓకే, ఎస్ ఇక్కడ 2 1s 2 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. సో ఇంకా మిగిలింది 3/2 సార్, డివైడెడ్ బై 1+. దీన్ని ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తాం. ఇట్లా ఉంది కదా, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 డివైడెడ్ బై 4 స్క్వేర్ అంటే 16. టేక్ ఎల్సిఎం, డినామినేటర్కి ఎల్సిఎం తీద్దాం. సో ఎల్సిఎం ఏంటి, 16. క్రాస్ మల్టిప్లై చేయండి, 16 into 1 అంటే 16 ప్లస్ 9 అనమాట. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 3/2. సో హోల్ డివైడెడ్ 16 ప్లస్ 9 25 డివైడెడ్ బై 6. ఇక్కడ హోల్ డివైడెడ్ బై ఉంది, న్యూమరేటికల్ రెసిప్రోకల్ ఉంది. ఇక్కడ చేద్దాం. ఎస్, లెఫ్ట్ సైడ్లో సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ వస్తూ ఉంటుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 3/2. ఈ 25/16 అనేది న్యూమరేటర్కి వెళ్తే 16/25 అవుతుంది, అంటే రెసిప్రోకల్ అవుతుంది. సో 2 1s 2 8 టైమ్స్. ఓకేనా, ఎస్. కాబట్టి ఇప్పుడు సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత సార్ అంటే ఇక్కడ 8 into 3 24 డివైడెడ్ బై 25 ఉంది. ఎస్, కాబట్టి ఇట్లా చేయాలి. మరి నెక్స్ట్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వైని కూడా కనుక్కోవాలి మనం. డైరెక్ట్గా ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్, కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. సో ఫార్ములా ఏం చెప్పాను, 1 మైనస్ టాన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 2. మీరు గమనిస్తే సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వైకైనా కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వైకైనా డినామినేటర్ వాల్యూ ఒకటే. సో ఈజ్ ఈక్వల్ టు, ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం, 1 మైనస్ టాన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 అంటే సో 3/4 హోల్ స్క్వేర్, 3/4 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై మళ్ళీ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే 3/4 హోల్ స్క్వేర్. మళ్ళీ ఎలా ఉంది, ఇది ఏ బై బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్గా రాసుకోవచ్చు. 1 మైనస్ అంటే 3 స్క్వేర్ into 9 4 స్క్వేర్ into 16 మళ్ళీ హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ 3 స్క్వేర్ into 9 4 స్క్వేర్ into 16. ఎల్సిఎం చేసుకొని క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో చాలా ఈజీగా ఉంటుంది ప్రాబ్లం, మీరు ప్రాక్టీస్ చేయాలి. సో కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎల్సిఎం ఇక్కడ 16, క్రాస్ మల్టిప్లై చేయండి, 16 మైనస్ 9 డివైడెడ్ బై, ఇక్కడ కూడా ఎల్సిఎం 16 ప్లస్ 9. ఓకే, 16 మైనస్ 9, ఇక్కడ డైరెక్ట్గా 16 క్యాన్సిల్ చేయొచ్చు. 16 మైనస్ 9 అంటే 7, 16 ప్లస్ 9 అంటే 25 ఇయర్స్. కాబట్టి ఇది కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.